నా తండ్రి ఇక్కడే చనిపోయాడు, రేపు నేను కూడా ఇక్కడే చనిపోతా. ఇది నా దేశం, నాది దేశం. తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా? దేశాన్ని ముక్కలు చేయడానికి టుకడే గ్యాంగ్లు ఒక పక్కన కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉంటే జాతీయవాదులు నోరు మూసుకొని ఎలా ఉంటారు? మిత్రులారా, డీప్ స్టేట్ రాజకీయాలు తెలంగాణలో మొదలైనవి. బెంగాల్లో ఆటలు సాగలేదు, బెంగాల్లో తలుపులు మూయబడ్డాయి. అండ్ మన రీసెంట్గా తమిళనాడులో కూడా తలుపులు మూశారు. ఇప్పుడు ఇక్కడ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. వీళ్ళ కుట్రలన్నీ విభజించు పాలించు. ఎవరండి? ప్రతి ఒక్కడి భాగస్వామ్యం ఉంది తెలంగాణ అభివృద్ధిలో. ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాయి అని అంటే ఆ డబ్బులన్నీ, దాని మీద వచ్చేటటువంటి ఆదాయం తెలంగాణది కాదు. మేమంతా వచ్చి ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, పని చేస్తున్నాం. ఎక్కడి నుంచైనా రావచ్చు, కానీ ఇది నా దేశం, నా మాతృభూమి. మేము ఉదయాన్నే లేచి మేము చెప్పుకునేటటువంటి విషయం ఏంటంటే, నమస్తే సదావత్సలే మాతృభూమే. అటువంటి భూమిలో పుట్టినటువంటి మేము ఇటువంటి కుట్రల్ని సాగనీయము. ఖచ్చితంగా దీనికి అడ్డు తగిలి నిలుస్తాం. ఎవరు ఎన్నైనా అనుకోనియండి. గో బ్యాక్ బ్యాచ్లు గో బ్యాక్ అండ్ ఇండియన్స్ స్టే బ్యాక్. థ్యాంక్ యూ. ఇప్పుడు మహేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరూ పెద్దలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం సాహసమే. అయినప్పటికీ కూడా ఒక 2-3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా. నేను ఒక విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు పురుడుపోసుకుంటే ఆ ఉద్యమాలన్నీ కూడా విద్యానగర్ 8 సత్యనగర్ ప్లాట్లో డిసైడ్ అయ్యేటి. దానికి మురళీ సార్ గారు అనేక మంది విద్యార్థులకు, విద్యార్థి నాయకులకు విషయాన్ని చెప్పి ఎలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేయాలి, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ కాదు, మనం ఒకరిపైన విద్వేషాన్ని రెచ్చగొట్టొద్దు, శాంతియుతంగానే ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పేసి ఉద్యమాలను అలా అనేక మంది కార్యకర్తలు మోటివేట్ చేస్తే వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు, భరతన్న కూడా మాట్లాడు చెప్పిండు, నా రక్తం నా తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ కోసం రక్తాన్ని దారబోసి గిన్నిస్ రికార్డు ఉద్యమం చేస్తూ కూడా గిన్నిస్ రికార్డు సాధించడం ఘనత ఇక్కడ విద్యార్థులకు దక్కింది. తెలంగాణ డిస్ట్రక్షన్ కావద్దు అన్న మాట్లాడుతూ చెప్పిండు. ఏదైతే సాగరహారంలో విగ్రహాలు ధ్వంసం చేసిరు, డిస్ట్రాక్షన్ అయిపోయింది, ఉద్యమం అంతా కూడా నక్సలైట్లు ఉండరని చెప్పేసి పేరు వస్తుంది, రేపు తెలంగాణ సపరేట్ తెలంగాణ ఏర్పడితే కూడా తెలంగాణ మొత్తం ఆగమైద్ది అని చెప్పేసి ఆంధ్ర పత్రికలు కావచ్చు మిగతా వాళ్ళు రాసినప్పుడు హరిత తెలంగాణ అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని ప్రారంభించి 1,00,000 కోటి మొక్కలు నాటి తెలంగాణలో అది కూడా గిన్నిస్ రికార్డు చేయడం జరిగింది. దాంట్లో గవర్నర్ను కూడా భాగస్వామ్యం చేసినాం. అంటే అలాంటి ఒక నిర్మాణాత్మక ఉద్యమాలు చేసినటువంటి ఈ గడ్డలో సైకిల్ యాత్రతో ప్రారంభమైనటువంటి మా ప్రస్థానం జైలు గోడలు సంఖ్యలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక ముగిస్తుందని చెప్తే కాపలా కుక్కగా ఉంటున్నటువంటి వ్యక్తి చైర్లో కూర్చుంటే, కుర్చీలో కూర్చుంటే ఈ రాష్ట్రానికి ఏదో జరుగుతుందని చెప్పేసి ముందే పసిగట్టినటువంటి జాతీయవాదులు అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజలందరికీ దక్కాలి, అమరుల త్యాగాలన్నీ కూడా త్యాగాలకు ఒక అవకాశాలు దక్కాలని చెప్పేసి జాతీయవాదులంతా ఆనాడు ఉద్యమాలు చేసి ఈ రాష్ట్రం కోసం నిలవడం జరిగింది. కానీ రాష్ట్రం సిద్ధించినాక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగానటువంటి ప్రభుత్వము అహంకారపూరితంతో ఇంకా విచ్ఛిన్నకరణ శక్తులకు కారు స్టీరింగ్ ఏమో ఎంఐఎం చేతిలో పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తం కూడా గాల్లోకి విసిరేసింది. తెలంగాణ మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సుమారుగా 140 గుళ్ళపైన దాడులు జరిగినాయి, గుళ్ళపైన విగ్రహాలపైన దాడులు జరిగినాయి, హిందుత్వం పైన దాడులు జరిగినాయి. ప్రతిరోజు 4 మంది అమ్మాయిలు ఇక్కడి నుంచి కిడ్నాప్ అవుతున్నారు, మైనర్ అమ్మాయిలు ట్రాఫికింగ్ అవుతున్నారు. దీనిపైన మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వము, ఈ మేధావులంతా కలిసి
ఈరోజు తెలంగాణ రాష్ట్రం పైన తెలంగాణ ప్రజలపైన ఒక విద్వేషాలను రెచ్చగొట్టాలి, ఆంధ్ర తెలంగాణ ఒక భావాన్ని తీసుకురావాలని చెప్పేసి మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతున్న కామ్రేడ్ నాగేశ్వరరావు కావచ్చు, మిగతా కొద్దిమంది మేధావులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక విషయాన్ని చెబుతూ ఉండరు. మనందరికీ కూడా తెలుసు, సాగర మదనం సాగినప్పుడు ఒకవైపు అమృతం వస్తుంది, మరోవైపు విషం వస్తుంది. రైట్ వింగ్ మేధావులంతా ఇక్కడ కూర్చుంటే ఈరోజు అమృతం బయటకు వచ్చింది. ఇక్కడ నిన్ననే కొద్దిమంది లెఫ్ట్ వింగ్ మేధావులు కూర్చున్నారు, వాళ్ళంతా ఏం బయటకు వచ్చింది? విషం బయటకు వచ్చింది. కాబట్టి తెలంగాణ సమాజం పైన కాదు, భారతదేశం పైన కూడా విషం జిమ్మేటటువంటి నాగులు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళందరి భరతం పట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనమంతా ఒక కుటుంబం. పెద్దన్న భరతన్న చెప్పిండు, బీజేపీ స్పందించడంలో ఆలస్యం చేసిందని చెప్పేసి. ఇట్లా ఎమ్మటే మన నడిపన్న చెప్పిండు, ఇది వ్యూహాత్మక నిర్ణయం, వ్యూహాత్మక మౌనం అని చెప్పిండు. కాబట్టి డెఫినెట్లీ గొప్ప అధ్యక్షుడు ఉన్నాడు. మీరు సలహాలు సూచనలు ఇస్తే డెఫినెట్లీ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నామన్నా, అట్లేం లేదు. ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. అందరు మాట్లాడింది పదే పదే మాట్లాడకుండా ఒక 1 minute ముగించండి, ఎందుకంటే మనకు 2 నిమిషాల టైం ఉంది. శివప్రసాద్ గారు, అలాగే కంటిన్యూషన్గా శ్రీనాథ్ గారు మాట్లాడండి. ఒక 2 నిమిషాలు. పెద్దలందరికీ నమస్కారం. జై తెలంగాణ. జై తెలంగాణ అంటే ఏమిటి అంటే తెలంగాణకి జయము కలుగుగాక, భారత్ మాతాకి జై అంటే ఏంటి? మన దేశానికి జయము కలుగుగాక. మరి జయం ఎప్పుడు వస్తుంది? నినదిస్తే వస్తుందా? నినాదాలు ఇస్తే వస్తుందా? నిజమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తే వస్తుంది. మేము ఆంధ్ర వాళ్ళం, తెలంగాణలో బ్రతుకుతున్నాం. ఆంధ్ర తెలంగాణ ఇలా ప్రాంతాలకు అతీతంగా కేవలం భావజాలం ఏదైతే ఉందో జాతీయవాదం, దేశభక్తికి సంబంధించింది, దాన్ని కాపాడుకోవడానికి ప్రాంతాలకు అతీతమైనటువంటి వ్యక్తులు సరిపోతారు. కానీ తెలంగాణని కాపాడుకోవడానికి తెలంగాణ వారే అయి ఉండాలి. ఆ కాపాడేటటువంటి చిత్తశుద్ధి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తెలంగాణ వాదులే కలిగి ఉండాలి, నిజమైన తెలంగాణ వాదులు. దానికి ఏం చేయాలి? పెద్దలందరూ చాలా సహృదయంతో చెప్తున్నారు, అందరూ రావచ్చు, ఏవైనా చేయొచ్చు అని. కానీ ఇక్కడున్నటువంటి తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ యువత అందరూ కూడా అలాంటి దాన్ని ఏమంటారు, ఆ చతురతని, ఆ యొక్క నైపుణ్యాలని అంటే పెంపొందించుకునే దిశగా కూడా మనం పాటుపడాలి. అదే తుక్కడేగాంగ్ ఏం చేస్తుంది? డైవర్ట్ చేస్తుంది, జనాలను ఎప్పుడూ కూడా ఏదో చర్చల్లో ఉంచాలని చూస్తుంది. మనము వాళ్ళని నిలువరిస్తూనే తెలంగాణకు సంబంధించిన యువత నైపుణ్యాభివృద్ధి దిశగా ఏ విధంగా ప్రభుత్వాన్ని కూడా ఇచ్చేయాలి అని చెప్పి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న యువత ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాంతానికి అస్తిత్వానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. భావజాలం పరంగా మనమంతా ప్రాంతాలకు అతీతంగా పోరాడతాం. కానీ ఈ నేల ఆ రోహింగ్యాల పాలైపోతుంది. ఈ నేల ఎవడెవడో దోచుకుంటున్నాడు. అలా కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే తెలంగాణ వాదులతోనే, తెలంగాణలో ఉన్న వాళ్ళతోనే సాధ్యం. బయట వాళ్ళు ఎన్ని డైలాగులైనా వేస్తారు, అది మాత్రం కాదు. నేను అనేది ప్రాక్టికల్గా. మిగతా అన్నీ కూడా పెద్దలు చెప్పినటువంటి మాటలన్నింటిని కూడా ఆల్రెడీ విన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ తెలంగాణ మీద భావజాల పరంగా దాడి చేస్తున్న, తెలంగాణ పేరు చెప్పుకొని చెప్పేటటువంటి గుంటనక్కలు, వాళ్ళు ప్రొఫెసర్లు కాదు, ఏమీ కాదు, విషపు నాగేశ్వర్లు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ బ్యాచ్, వాళ్ళకి అగెనిస్ట్గా పనిచేస్తూనే మన ఈ నేల కోసం మనమే కాపాడాలనే ఆలోచన చేయాలని అందరికీ ఒకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ సవినయంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై భారత్. అందరికీ నమస్కారం. అందరూ మాట్లాడడానికి ఏముండదు. ఒక 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తా. అవి కూడా రిపిటేషన్ లాగానే మీకు అనిపిస్తే నాకు తెలుసు, కాకపోతే మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా అంతే. అందులో ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఈ పొన్నం ప్రభాకర్, ఈ అద్దెంకి దయాకర్, ఈ కాంగ్రెస్ లీడర్లను చూస్తే, ఎస్పెషల్లీ పొన్నం ప్రభాకర్ని చూస్తే నాకు ఒక సామెత గుర్తొస్తుంది, ఈ ఉప్పర్ షేర్వాని అందరు పరేషాని అని. ఎందుకంటే ఆయన బట్టలు అట్లే ఉంటాయి, ఆయన అడావుడు అట్లే ఉంటుంది. ఇప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమం చేయలే, అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు తెలంగాణ ఉద్యమం చేయలే, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమం చేయలే. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ని మాట్లాడమంటాడు. తెలంగాణ ఆంధ్ర సెంటిమెంటు, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడాలి పొన్నం ప్రభాకర్? అందుకని ఉప్పర్ షేర్వాని అందరు పరేషాని ఆగం ఉంటాడు పొన్నం ప్రభాకర్. ఒకటి. రెండవది ఏంటంటే, వీళ్ళకి కూడా తెలుసు జనసేన ఇక్కడికి రావచ్చు, పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావచ్చు, ఎందుకంటే ఇందిరమ్మనే ఈ తెలంగాణలో పోటీ చేసింది, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళ వయనాడులో పోటీ చేసిండ్రు, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని వీళ్ళకి కూడా తెలుసు. అయినా కూడా ఎందుకు వ్యతిరేకిస్తారు? ఎందుకంటే ఇప్పుడు వ్యతిరేకిస్తే అది రాజ్యాంగ వ్యతిరేకమని తెలుసు, రాహుల్ గాంధీ అజెండాకు వ్యతిరేకమని తెలుసు, అయినా వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారంటే సింపుల్, రేవంత్ రెడ్డి పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ కాదు,
డైవర్షన్ లీడరు. ఇవాళ 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి, 420 హామీలు ఫెయిల్ అయినాయి, ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, అభివృద్ధి ఫెయిల్ అయింది, సంక్షేమం ఫెయిల్ అయింది, తెలంగాణ అప్పుల పాలయ్యింది, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కాబట్టి డైవర్ట్ చేయాలి. అవకాశం దొరికిన ప్రతిసారి డైవర్ట్ చేయడమే రేవంత్ రెడ్డి చేసేది. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఎందుకంటే హైడ్రా పేరు మీద డైవర్షనే చేశారు, మూసీ పేరు మీద డైవర్షనే చేశారు, ఇలా పవన్ కళ్యాణ్ పేరు మీద మళ్ళీ డైవర్షనే చేస్తున్నారు. బట్ తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, మీరు డైవర్షన్ గమనిస్తున్నారు. మిమ్మల్ని కూడా పాలిటిక్స్ నుంచి డైవర్ట్ చేస్తారు, మిమ్మల్ని రాజకీయ నిరుద్యోగి చేస్తారు పక్క. రెండవది. మూడవది, తెలంగాణ ప్రజాస్వామ్యం అని పేరు పెట్టారు కాబట్టి జస్ట్ ప్రజాస్వామ్యం అనేది ఎట్లా కూని చేయబడుతుంది తెలంగాణలో ఒక 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఒకటేంటంటే ఇవాళ కాంగ్రెస్ పరిపాలన చూస్తే వచ్చిన కాంచెల్లి తబ్లీగీ జమాత్ మనందరికీ తెలుసు అది ఒక ఉగ్రవాద సంస్థ అని. దాన్ని ముస్లిం దేశాలు బ్యాన్ చేసినా, అలాగే భారతదేశంలో కూడా బ్యాన్ చేశారు. కానీ అటువంటి సంస్థలకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఫండింగ్ ఇస్తుంది. ఇది అప్రజాస్వామికము. ఇది దయచేసి అందరూ మాట్లాడాలి. రెండవది, ఇలా రంజాన్ తోఫాలు పట్టుచీరకు 3 నుంచి 4,000 రూపాయలు, షేర్వానికి పైజామాకు ఒక 3-4 వేలు, వాళ్ళకిచ్చే డ్రై ఫ్రూట్స్ ఒక 1,000-1,500, దగ్గర 10,000 రూపాయలు. ఇది ఎవడి సొమ్ము? ఇట్లా హిందువులకు ఇస్తున్నారా మీరు? ప్రతి పండగకు లేదంటే ఏ పండగ కన్నా 10,000 వర్తిస్తున్నారా? కాబట్టి ఇది కూడా అప్రజాస్వామికం. ఇది మనం మాట్లాడాలి. మూడోది, ఇలా హజ్ యాత్రకు సబ్సిడీ ఇస్తున్నాడు. హజ్ యాత్రకు సబ్సిడీ ఎవడు పైసలు? ఇలా నువ్వు మస్జిదుల నుంచి డబ్బులు తీసుకుంటున్నావా? చర్చిల నుంచి నువ్వు డబ్బులు తీసుకుంటున్నావా? ఇలా ఎండోమెంట్ నుంచి, టెంపుల్ నుంచి నువ్వు డబ్బులు తీసుకొని నువ్వు హిందువులకు ఏమి చేయకపోగా హజ్ యాత్రకు సబ్సిడీ ఎట్లా ఇస్తావు అనే దాని మీద ఇలా మనం మాట్లాడాలి. అది అప్రజాస్వామికం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగేది. నాలుగవది, ఇలా బీఆర్ఎస్లో గెలిచినప్పుడు ఎమ్మెల్యేలను ఇలా కాంగ్రెస్లో కలుపుకుంటున్నారు. అది కూడా అప్రజాస్వామికము. అది మనం మాట్లాడాల్సింది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే థీమ్ ఎక్సలెంట్ థీమ్, తెలంగాణ ప్రజాస్వామ్యం అని. అండ్ ఇంకొకటి కూడా, ఇలా వెల్ఫేర్ స్కీమ్స్ చూస్తే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఊళ్ళల్లోకి వెళ్ళి మనం మాట్లాడితే చెప్తున్నారు ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తున్నారంటే ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే. ఎమ్మెల్యే కోటాలో 5, ఎంపీ కోటాలో 10, మినిస్టర్ కోట అయితే 20. ఇది ఎంత అప్రజాస్వామికము? దయచేసి ఇట్లాంటి విషయాలు మాట్లాడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై శ్రీరామ్, జై హింద్.